వెల్కమ్ టు ఎడికేర్. ఈ వీడియోలో ఓపెన్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఫౌండేషన్ కోర్స్ 1 ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే నేను కలెక్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూసుకుంటే రీడింగ్లో ఈ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే వై డు వి రీడ్, యాడ్ యువర్ ఓన్ రీజన్స్ టు వన్ గివెన్ టెక్స్ట్. ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తాడు, ఆ టెక్స్ట్ ఇచ్చి దాన్ని చదవమంటాడు. చదివి మీ ఓన్ రీజన్ చెప్పండి దానికి అని చెప్పేసి అడగొచ్చు అనమాట రీడింగ్ దాంట్లో. లేకపోతే హౌ డు యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రీ రీడింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్. ఓకే, రీడింగ్ స్కిల్స్కి ప్రీ రీడింగ్ స్కిల్స్కి డిఫరెన్షియేట్ చేయండి అని చెప్పేసి అడగొచ్చు అనమాట. ఆ తర్వాత లిస్ట్ అవుట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఎఫెక్టివ్ రీడర్స్ గురించి ఈ క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళవి అని చెప్పేసి. ఓకే, ఆ తర్వాత లిస్ట్ ఏ ఫ్యూ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ రీడింగ్ కంప్రెన్షన్ గురించి ఎఫెక్ట్ చేసేటువంటి కొన్ని విషయాలు చెప్పండి అని చెప్పేసి. ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎనీ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎఫెక్టెడ్ యూ. ద నెక్స్ట్ రైటింగ్లో వాట్ ఆర్ ద కోహెసివ్ డివైసెస్, లిస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ అంటే కోహెసివ్ డివైసెస్ గురించి అడుగుతాడు. ఇక్కడ అప్లికేషన్ టైప్ అయినా అడగొచ్చు, లేదా డైరెక్ట్ క్వశ్చన్ అయినా అడగొచ్చు అనమాట. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ గుడ్ ఐడియా అబౌట్ ఆడియన్స్ బిఫోర్ రైటింగ్. రాయడానికి ముందు ఒక గుడ్ ఐడియా ఎందుకు తీసుకోవాలి అనేటువంటిది చెప్పాడనమాట. కంబైనింగ్ రీడింగ్ అండ్ రైటింగ్. ఇందులో వాట్ ఆర్ ప్రీ వీవింగ్ స్కిల్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద తప్పకుండా ప్రశ్న వస్తుందన్నమాట. ఓకే, హౌ డు దే హెల్ప్ రీడింగ్. ప్రీ వీవింగ్ ఎలా చేయాలి, దాని మీద ఎటువంటి స్టెప్స్ ఉన్నాయి, ఏం చదవాలి అనుకుంటే దీంట్లో అంతా కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఇది అప్లికేషన్ టైప్ వస్తుందన్నమాట. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టాను, ఇది అవసరం లేదు. ఓకే, తర్వాత హౌ డస్ రీడింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ రైటింగ్. ఓకే, ఇది కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ గ్యాదరింగ్లో బ్లాక్ 2లో వై ఈజ్ ఇట్ నెసెసరీ టు లెర్న్ హౌ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఈ టాపిక్ ఏదైతే నేను ఇక్కడ హైలైట్ చేశానో ఆ టాపిక్ మీరు బాగా చదవండి. ఓకే, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ఉంటుంది కదా, దాని గురించి బాగా చదవండి. ఏ ప్రశ్న అయినా రావచ్చు దాంట్లోకి వెళ్ళి. ఓకే, గెస్సింగ్ మీనింగ్ ఆఫ్ అన్ఫెమిలియర్ వర్డ్స్. దీంట్లో మీరు ఏం చేస్తారంటే రూట్ వర్డ్స్, సఫిక్స్, ప్రిఫిక్సెస్ చదవండి. ఓకే, దెన్ నెక్స్ట్ హౌ కెన్ వీ డూ ద కంటెక్చువల్ అనాలిసిస్ ఆఫ్ వర్డ్స్ ఎలా చేస్తామని చెప్పేసి అడిగారు. రీడింగ్ షార్ట్ ప్యాసేజెస్లో హౌ డూ యూ రైట్ డెఫినేషన్స్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత బిగినింగ్ రైటింగ్లో ఫ్రేజెస్, క్లాజెస్ అండ్ సెంటెన్సెస్ గురించి ఉంది. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ క్లాజ్ గురించి చెప్పండి అని చెప్పేసి అడిగారు అనమాట. ఓకే, డిస్క్రైబ్ విత్ ఎగ్జాంపుల్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేజ్, క్లాస్, సెంటెన్సెస్. వీటి మీద తప్పకుండా ప్రశ్న వస్తుంది. ఓకే, ఇవి బాగా చదవండి. ఇవి వీటికి సంబంధించి అన్నింటిలో కూడా. సో అన్నింటిలో నేను 1-2 తీసుకున్నాను. ఫస్ట్ యూనిట్లో మాత్రం అవాయిడ్ చేయడానికి ఛాన్స్ లేదు. వీటిల్లో తప్పకుండా ఏవో ఒక 2 అయినా రావచ్చు అనమాట. కాబట్టి ఆ విధంగా ఉన్నందుకు నేను ఒక 4 క్వశ్చన్స్ తీసుకున్నా. రైటింగ్లో కూడా ఒక 2 తీసుకున్నా. మిగతా వాటిల్లో 2, 1 తీసుకున్నా. ఓకే, ఇదనమాట. సో ఇది మొత్తం కూడా నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెడతాను, ఒకసారి మీరు కాపీ చేసుకోండి. ఓకే, ఇక ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ కామెంట్ పెట్టండి, ఈ క్వశ్చన్స్ వచ్చాయా లేదా అనేటువంటివి. ఓకే, వచ్చాయంటే దీన్ని ఇలాగే కంటిన్యూ చేసేద్దాం, లేదంటే మళ్ళీ నేను మార్చి పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్.